హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అయితే మనం మిస్ అయిన పాప జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిగారు ఇంటిగారు ఉన్నాము. ఇది 10వ రోజు. ఈ రోజైతే ఈ పోస్ట్ మార్టం కుక్కకి చనిపోయి పోస్ట్ మార్టం వచ్చింది. ఆ తర్వాత కుక్కను చంపేశారు కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడైతే మన ఇంటికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ తల్లిగారు ఉన్నారు. తల్లిగారిని అసలు ఏం జరిగిందో ఒకసారి తల్లిగారిని అడిగే ప్రయత్నం చేస్తాం. కుక్కను చంపేశారు, కుటుంబ సభ్యులు చంపేశారు, కావాలని చంపేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? కుక్కను కావాలని ఎందుకు, మాకున్న ఆధారమే కుక్క సార్. అలాంటిది కుక్కను మేము ఎందుకు చంపేస్తాం సార్? ఈ సోషల్ మీడియాలో పెట్టాలని పెడుతున్నారు కానీ కుక్కని ఉన్నది ఆప్షన్ అంటే కుక్క ఒకటే. ఆ రోజు ఏం జరిగిందన్నది కుక్క ఒక్కదానికి లేదా పై దేవుడికి తెలియాలి సార్. అలానే మా చేతిలో మేము ఎందుకు చంపేసుకుంటాం సార్ కుక్కని? ఒకవేళ చంపేసుకుందంటే పాటికి దానికి జీపీఎస్ అక్కడ పెట్టేది, దాని ద్వారానే మేము తెలుస్తుంది కదా సార్ మీరే చంపేసుకుంటారని. ఇంత తప్పుడు ప్రచారం అన్నది ఎందుకు సార్? ఈ తప్పుడు ప్రచారం పెట్టడం వల్ల ఎవరికి ఏది యూజ్? అంటే మేము ఇంకా ఇలా ఎంతో కొంత ధైర్యంగా ఉన్నాం, ఆ ధైర్యాన్ని కూడా నేను ఇంకా కోల్పోవాల్సి వస్తుంది సార్. ఇంకా ధైర్యం ఎంతో కొంత ధైర్యం ఉంది, ఈ ధైర్యాన్ని ఇంకా కోల్పోవాలి అన్న ఉద్దేశంతో తప్ప సార్ వాళ్ళకి ఏం కలిసి వచ్చేది లేదు. మీరు సోషల్ మీడియాకి మీరు ఏం చెప్పదలుచుకున్నారో సార్ స్ట్రైట్ గా చెప్పండి. సోషల్ మీడియా కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, అందరం అనట్లేదు. కొన్ని ఛానల్లో ఫేక్ న్యూస్లు చాలా దారుణంగా తల్లిదండ్రులు పెడతారు. వాళ్ళ న్యూస్లు చూసి మిమ్మల్ని చాలా దారుణంగా మీ పోస్టులు తిరగడం జరుగుతుంది. వాళ్ళ న్యూస్లు చూసి, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందని ప్రజలకి ప్రపంచం తెలియదు కాబట్టి, మేము మాలాంటి వాళ్ళ ద్వారా మీడియా ద్వారా ప్రపంచం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళు నమ్ముతారు ఆడియన్స్. వాళ్ళకి ఏం తెలియదు, అయితే వాళ్ళు తప్పేం కాదు. కొన్ని సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న వాళ్ళ తమిళలు వాళ్ళ హెడ్డింగ్లు పెట్టడం వల్ల వాళ్ళు మిమ్మల్ని తిట్టవలసి వస్తుంది. మీరు సోషల్ మీడియాకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్ట్ గా చెప్పండి. మీరు సోషల్ మీడియాకి ఎవరైతే రాంగ్ కామెంట్లు పెడుతున్నారో, ఎవరైతే రాంగ్ వీడియోస్ కానీ ఫేక్ న్యూస్ కానీ పెడుతున్నారో, ఇది నా వార్నింగ్ అనుకుంటారో తెలీదు, లేదా నా బాధతో నేను చెప్తున్నానని అనుకుంటారో తెలీదు. దయచేసి ఎంతో కొంత నేను ఇప్పటికీ కూడా నేను ఎంతో కొంత ధైర్యంతో ఉన్నాను. ఆ ధైర్యాన్ని ఇంకా నన్ను కోల్పోనివ్వకండి. మీరు చేతనైతే పాపని నెదకడానికి ప్రయత్నించండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని పాప తల్లి ఏదో చేసేసింది, పాప తండ్రి ఏదో కడుపారా మేము పని 9 నెలలు కని పెంచి పెద్ద చేసి 2 సంవత్సరాలు తనను పెంచుకొని మా అంతటా మేము ఎలాగా చంపేసుకుంటాం. ఒకవేళ చంపేసుకున్నా సరే ఇన్వెస్టిగేషన్ లో పాటికి తెలిసిపోద్ది కదా. ఈ తప్పుడు ప్రచారం పెట్టడం వల్ల మీకు లైకులు పెరిగి మీరు హైలైట్ అవుతారేమో, కానీ మీ ద్వారా మేము చనిపోయినా ఉన్నాం. పాపం మిస్ అయిన దానికన్నా ఈ కామెంట్లు ఏవైతే ఉన్నాయో, రాంగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మేము చనిపోయినా ఉన్నాం. దయచేసి ఎవరైనా రాంగ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మా బాధ అర్థం చేసుకొని స్టాప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా రాలేదు సార్, ఇంకా ఈ రోజు వస్తుందని అన్నారు, మరి ఇంకా కుక్క పోస్ట్ మార్టం రాలేదు, రాకుండా వేరే వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే కుక్క చనిపోయింది మామూలుగానే, కాకపోతే సంబంధం లేదు, అయ్యి తల్లిదండ్రులు చంపేశారని చెప్తున్నారు. ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియాకి తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే.